ఒక 10 ఫోన్స్ ఉంటే వాటిలో 2-3 ఫోన్స్ మాత్రమే మంచి ఫోన్స్ ఉంటాయి. ఏవి కొనుక్కోవాలో తెలుసుకోవడం కన్నా ఏవి స్కిప్ చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏ బ్రాండ్లో ఏ మొబైల్ స్కిప్ చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను. నిన్న నైట్ నుంచి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న ఈవినింగ్ మన ఛానల్లో అమెజాన్లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయనేది ఒక వీడియో పోస్ట్ చేశాను. అయితే చాలామంది కామెంట్స్లో మిస్అండర్స్టాండ్ చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఎక్కువ మంది ఏంటి బ్రో ఎక్కువ సామ్సంగ్ ఫోన్ సజెస్ట్ చేస్తున్నావు, అన్ని ఐక్యూ ఫోన్ సజెస్ట్ చేస్తున్నావు, ఇదన్నా పెయిడ్ వీడియోనా ఏంటి అని చాలా మంది కామెంట్ చేశారు. సో మొబైల్ సజెషన్స్ విషయంలో మాత్రం మన ఛానల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పెయిడ్ వీడియోస్ రావు. నేను ఇన్ని రోజులు మొబైల్ ఫోన్స్ కొనుక్కొని రివ్యూస్ చేసి లాస్ అయింది మీకు పెయిడ్ వీడియోస్ చేయడానికి కాదు, ఈ ఎక్స్పీరియన్స్తో మీకు మంచి మొబైల్ సజెస్ట్ చేయడానికి. సో మొబైల్ సజెషన్స్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ నుంచి ఒక పెయిడ్ వీడియో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఏ ఫోన్ సజెస్ట్ చేసినా అది ఖచ్చితంగా మంచి ఫోన్ అయితేనే మీకు సజెస్ట్ చేస్తాను. యాక్చువల్గా అమెజాన్లో ఎక్కువ ఐక్యూ, వన్ ప్లస్ అండ్ సామ్సంగ్ ఫోన్స్ ఇవే ఎక్కువ అమ్ముతారు అమెజాన్లో. రియల్మీలో, వివోలో, ఒప్పోలో, నథింగ్లో, మోటో మంచి మంచి ఫోన్స్ అన్ని కూడా ఫ్లిప్కార్ట్లో ఎక్కువ అమ్ముతారు. సో అమెజాన్లో ఎన్ని ఉండవు అనమాట. ఉన్న వాటిలో బెస్ట్ ఫోన్స్ చెప్పాను నిన్న. సో ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజ్ చేసే ఫోన్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ని ఫోన్స్లోకి ఏ బడ్జెట్లో ఏ ఫోన్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్గా ఒక 10 ఫోన్స్ ఉంటే మంచి ఫోన్స్ ఒక 2-3 ఉంటాయి అంతే. మిగతావన్నీ స్క్రాప్ ఫోన్స్ ఉంటాయి, వేస్ట్ ఫోన్స్ అన్ని ఉంటాయి. సో వాటి జోలికైతే అస్సలు వెళ్ళొద్దు. సో ఏ బ్రాండ్లో ఏ మొబైల్ స్కిప్ చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను. సో బడ్జెట్ వైజ్ చూసుకుంటూ వచ్చేద్దాం. అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు సేల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉంటే మంచి ఆఫర్స్ వస్తున్నాయి. 10% డిస్కౌంట్ అంటున్నారు, కానీ మాక్సిమం మీకు ఒక 1000 నుంచి 2000 రూపాయల వరకు క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. ఇంకా డీల్స్లోకి వెళ్ళిపోతే 10,000 రూపాయల లోపు మీరు ఒక ఫోన్ కోసం చూస్తుంటే అక్కడ మీకు పోకో C75 ఒక ఫోన్ ఉంటుంది. సేమ్ ఇదే ఫోన్ని రెడ్మీ 14Cగా అమెజాన్లో అమ్ముతున్నారు. రెడ్మీ 14C అండ్ పోకో C85 రెండు సేమ్ ఫోన్స్, జస్ట్ బ్రాండింగ్ చేంజ్ అవుతాయి. బట్ అమెజాన్లో రెడ్మీ 14C 12,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో 12,000 రూపాయలకి అసలు ఆ ఫోన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. దీనిలో చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. 8,300 రూపీస్ అంటే ఇది ఆ ప్రైస్కి చాలా మంచి ఫోను. దీనిలో స్నాప్డ్రాగన్ 4S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్లో ఒక బేసిక్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F06 అని ఒక ఫోన్ ఉంటుంది. సేమ్ ఇదే ఫోన్ ని అమెజాన్ లో సామ్సంగ్ M06 అని అమ్ముతుంటారు. అక్కడ 9,000 రూపాయలకి వస్తుంది. ఫ్లిప్కార్ట్ లో 9,250 రూపాయలకి వస్తుంది. సో 250 రూపీస్ ఎక్కువ ఉంది. సో నా సజెషన్ సామ్సంగ్ M06 తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోండి. రెండు సేమ్ ఫోన్సే, రెండు తీసుకోవచ్చు. అండ్ 10 నుంచి 15,000 రూపాయల్లో మీకు బెస్ట్ ఫోన్ పోకో M7 Pro. ఇది కార్డ్ ఆఫర్స్ ఏం లేకుండానే 13,000 రూపాయలకి అమ్ముతున్నారు. 13,000 రూపాయలకి ఇది మంచి ఫోన్. దీనిలో యాన్యువల్ డిస్ప్లే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కానీ, కెమెరాస్ కానీ, బ్యాటరీ కానీ ఆ ప్రైస్ కి డీసెంట్ ఉంటుంది. సో 13,000 రూపాయలకి ఈ పోకో M7 Proని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 15 నుంచి 20,000 దగ్గర మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో బెస్ట్ ఫోన్స్ చెప్తాను. మీరు 16,000 రూపాయల దాకా పెట్టుకోగలను అనుకుంటే మీకు మోటో G86 పవర్ వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 16,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ కి దీనిలో అన్ని బాగుంటాయి. మీకు డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది, కెమెరాస్ కొంచెం డీసెంట్ వస్తాయి, అండ్ IP రేటింగ్ IP69 రేటింగ్ తో వస్తుంది. సో మీకు ఓవరాల్ గా ఆ ప్రైస్ కి చాలా మంచి ఫోన్ ఇది. లేదు మీరు బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోగలను అనుకుంటే 17,000 రూపీస్ దగ్గర మీకు రియల్మీ P4 వస్తుంది. బట్ నా సజెషన్ ఈ రియల్మీ P4 తీసుకోవడం కన్నా ఇంకొక 1000 రూపీస్ పెట్టుకుంటే ఒప్పో K13 వస్తుంది. యాక్చువల్గా ఒప్పో K13 8GB ర్యామ్ వస్తుంది. మీకు రియల్మీ P4 6GB ర్యామ్ వస్తుంది. దానిలో కూడా 8GB తీసుకోవాలనుకుంటే సేమ్ ప్రైస్కి వస్తాయి. సో ఈ రెండు సేమ్ ప్రైస్కి వస్తే మాత్రం రియల్మీ P4 తీసుకోవడం కన్నా ఒప్పో K13 తీసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ బ్యాటరీ లైఫ్ 7000 mAh బ్యాటరీ మీకు ఈజీగా 2 రోజులు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ డిస్ప్లే బాగుంటుంది, కెమెరాస్ డీసెంట్ వస్తాయి. సో ఆ ప్రైస్కి ఒప్పో K13 కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే సామ్సంగ్ A35 తీసుకోవచ్చు. ఇది 19,000 రూపీస్కి అమ్ముతున్నారు. సో సామ్సంగ్లోనే కావాలనుకుంటేనే తీసుకోండి, లేకపోతే ఈ ఫోన్ స్కిప్ చేసేయచ్చు. యావరేజ్ ఫోన్ ఇది. డిస్ప్లే బాగుంటుంది, సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే. అండ్ పర్ఫార్మెన్స్ అంతే ఉండదు. Exynos 1380 ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ అంతే ఉండదు. గేమ్స్ ఆడడానికి అయితే పనికిరాదు, క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ కానీ, కెమెరాస్ కానీ డీసెంట్ ఉంటాయి. సో సామ్సంగ్ లోనే కావాలి అనుకుంటే ఈ సామ్సంగ్ A35 కన్సిడర్ చేయొచ్చు. లేదు 20,000 దాకా పెట్టగలను అనుకుంటే అక్కడ మీకు మోటో H60 ఫ్యూజన్ వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 20,000 రూపాయలకి వస్తుంది. సో మోటో H60 ఫ్యూజన్ కూడా ఒక ఆల్రౌండర్ ఫోన్. దీనిలో అన్ని బాగుంటాయి. డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ బాగుంటాయి, బ్యాటరీ కొంచెం యావరేజ్ ఉంటుంది, కానీ రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ ఫోన్ చాలా బాగుంటుంది. లేదనుకుంటే వివో T4 వస్తుంది. సేమ్ ఇదే ఫోన్ ని iQOO Z10 గా అమెజాన్ లో అమ్ముతారు. iQOO Z10, వివో T4 రెండు సేమ్ ఫోన్స్. కాకపోతే అమెజాన్ లో ఒక 500 రూపాయలు ఎక్కువ ఉంది. సో చూసుకోండి, ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోండి. రెండు సేమ్ ఫోన్సే. ఇట్లా బ్యాటరీ బీస్ట్ బ్యాటరీస్ అనమాట. 7300 mAh బ్యాటరీ ఉంటుంది. మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా 2 days ఈజీగా వచ్చేస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ డీసెంట్ ఉంటాయి, డిస్ప్లే బాగుంటుంది. సో ఓవరాల్ గా మంచి ఫోన్. కాకపోతే ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఆఫర్స్ లో ఈ ఫోన్ కనిపించట్లేదు, కానీ ఆ ప్రైస్ కి ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు. రియల్మీ P3 Pro. దీని మీద కార్డ్ ఆఫర్స్ కానీ ఏం లేవు ప్రస్తుతానికి. ఇది 19,999 20,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో 20,000 రూపాయల్లో ఒక ఆల్రౌండర్ ఫోన్, బ్యాలెన్స్డ్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ P3 Pro కూడా తీసుకోవచ్చు.
దీనిలో కూడా అన్ని బాగుంటాయి. డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్, కెమెరాస్, ఐపీ రేటింగ్ అన్నీ ఉంటాయి. ఒక ఆల్రౌండర్ ప్యాకేజ్ 20,000 రూపాయల లోపు కావాలనుకుంటే రియల్మీ P3 Pro కూడా తీసుకోవచ్చు. అండ్ 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లోకి వెళ్తే అక్కడ మీకు మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే రియల్మీ P3 Ultra తీసుకోవచ్చు. ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 22,000 రూపీస్కి వస్తుంది. సో ఆ ప్రైస్కి గేమింగ్ మెయిన్ ప్రియారిటీ, ఎక్కువ గేమ్స్ ఆడతాను, నాకు పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఇది MediaTek Dimensity 8350 Ultra ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే, బ్యాటరీ అంతా బాగుంటుంది. అండ్ కెమెరాస్ కొంచెం డీసెంట్గా వస్తాయి. సో కెమెరాస్ అంత ప్రియారిటీ కాదు, గేమింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే రియల్మీ P3 Ultra కూడా తీసుకోవచ్చు. లేదు నేను గేమ్స్ ఆడను, నాకు ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే అక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. రియల్మీ P4 Pro, Vivo T4 Pro, రెండింటికి ఒక 1000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. సో నా సజెషన్ రియల్మీ P4 Pro తీసుకోవడం కన్నా Vivo T4 Pro మీకు బెటర్ ఆప్షన్. ఇంకా బెటర్ కెమెరాస్, Vivo T4 Proలో కెమెరాస్ చాలా బాగుంటాయి. అండ్ బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ సేమ్. రెండు రియల్మీ P4 Pro, T4 Pro రెండు పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. అండ్ ఐపీ రేటింగ్ కానీ అసలు Vivo T4 Pro ఒక బెస్ట్ ఫోన్. 25,000కి వచ్చిందంటే మాత్రం చాలా మంచి ఫోను, తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ నథింగ్ ఫోన్ 3A వస్తుంది, 22,500 రూపాయలకి వస్తుంది. అండ్ మీకు బాక్స్లో ఛార్జర్ ఎవరు, అది సపరేట్గా ఒక 2,000 2,500 రూపీస్ ఏమో పెట్టాలి. ఎఫెక్టివ్గా మీకు ఇది 25,000 రూపీస్కి వెళ్ళిపోద్ది. సో 25,000 రూపీస్ దగ్గర నథింగ్ ఫోన్ 3A అనేది ఇంకా మీ పర్సనల్ చాయిస్. మంచి ఫోనే, నేనేమి బ్యాడ్ ఫోన్ అని చెప్పట్లా. మీకు దానిలో కెమెరాస్ బాగుంటాయి, డిజైన్ బాగుంటుంది, UI బాగుంటుంది, చూడడానికి యూనిక్గా కనిపిస్తుంది. కాకపోతే మీకు పర్ఫార్మెన్స్లో కానీ బ్యాటరీ డిపార్ట్మెంట్లో కానీ ఆ సెగ్మెంట్ బెస్ట్ ఉండదు. మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. నథింగ్ ఫోన్ 3A కూడా మంచి ఫోనే. కాకపోతే నథింగ్ ఫోన్ 3A కానీ Vivo T4 Pro కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ కాదు. ఇవి హెవీ గేమ్స్ ఆడడానికి పనికిరావు, క్యాజువల్గా వాడుకోవచ్చు. కానీ గేమింగ్ కోసంగా తీసుకోవాలంటే మాత్రం దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ అంత సూపర్గా ఉండదు. నాకు గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ కూడా బాగుండాలి, రెండు బాగుండాలి అనుకుంటే మీకు అక్కడ Moto H60 Pro వస్తుంది, 25,999కి వస్తుంది. సో 26,000 రూపీస్కి ఇది కూడా ఒక బీస్ట్ ఫోన్. దీనిలో కూడా అన్ని బాగుంటాయి. పర్ఫార్మెన్స్ ఇది MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ దీనిలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, 1.5 కెమెరా డిస్ప్లే, ఐపీ రేటింగ్ IP69 రేటింగ్తో వస్తుంది. ఓవరాల్గా 26,000 రూపాయలకి ఇది కూడా చాలా మంచి ఫోను, దీన్ని కూడా తీసుకోవచ్చు. లేదు బడ్జెట్ ఇంకా పెంచుకోగలను, 30,000 దాకా రాగలను అనుకుంటే అక్కడ మీకు 2 స్పెషల్ ఫోన్స్ ఉంటాయి. ఒకటి నథింగ్ ఫోన్ 3A Pro 29,000 రూపాయలకి వస్తుంది. 29,000 రూపాయలకి ఇది కూడా అంత సూపర్ ఫోన్ ఏం కాదు. కాకపోతే లుక్స్ బాగుంటాయి, కెమెరాస్ బాగుంటాయి, జనరల్ యూసేజ్కి వాడడానికి బాగుంటుంది, కానుకుంటే తీసుకోవచ్చు. లేదనుకుంటే Moto Edge 70 వస్తుంది, ఇది కూడా సేమ్ ప్రైస్కి వస్తుంది. కాకపోతే ఇది స్లిమ్ ఫోన్, ఎవరైతే స్లిమ్ ఫోన్స్ నచ్చుతాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే కెమెరాస్ దీనిలో అంత సూపర్గా ఉండవు. సో స్లిమ్ ఫోనే కావాలనుకుంటే Moto Edge 70 తీసుకోవచ్చు. కానీ ఈ 2 ఫోన్స్ స్పెషల్ ఫోన్స్ అనమాట, పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే సెట్ అవుద్ది. లేదు ఆల్రౌండర్ ఫోన్, అందరికీ సెట్ అయ్యేది, గేమింగ్ బాగుండాలి, ఓవరాల్గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు బాగుండాలి, ఓవరాల్ ఒక మంచి ఫోన్ చెప్పు అంటే అక్కడ మీకు Poco F7 వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 30,000 రూపాయలకి వస్తుంది. 30,000 రూపాయలకి దీనిలో అన్ని బాగుంటాయి. డిస్ప్లే 1.5 కెమెరా డిస్ప్లే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే చెప్పక్కర్లా, ఒక గేమింగ్ ఫోన్ ఇది. Snapdragon 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ ఇది ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ బ్యాటరీ 7550 mAh బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది. మీరు క్యాజువల్గా ఫోన్ యూజ్ చేస్తే ఈజీగా 2 రోజులు వచ్చేస్తుంది. కాకపోతే కెమెరాస్ కొంచెం యావరేజ్గా ఉంటాయి. సో కెమెరాస్ అంత ప్రియారిటీ కాదు అనుకుంటే Poco F7 కూడా తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఐపీ రేటింగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా మంచి ఫోన్, 30,000 రూపాయల లోపు. లేదు 30 నుంచి 35,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే అక్కడ మీకు Vivo T4 Ultra వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 33,000 రూపాయలకి వస్తుంది. సో 33,000 రూపీస్కి బెస్ట్ కెమెరా ఫోన్ ఉంది. దీనిలో కెమెరాస్ ఎక్సలెంట్గా వస్తాయి, ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది, MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కానీ కెమెరాస్ కానీ డిస్ప్లే బాగుంటుంది. కాకపోతే దీనిలో బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ వస్తుంది. మీకు బ్యాటరీ ఒకటి మీరు కాంప్రమైజ్ అవుతా అనుకుంటే దీనిలో సెగ్మెంట్ బెస్ట్ కెమెరాస్. ఒకసారి దీని రివ్యూ చూడండి, మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, ఆ రివ్యూ చూడండి. కెమెరాస్ మాత్రం దీనిలో చాలా బాగా వస్తాయి. అండ్ చాలా మంది Vivo V60ని ఎందుకు స్కిప్ చేసావు బ్రో అని అడుగుతున్నారు. Vivo V60 37,000 రూపాయలకి వస్తుంది. సేమ్ ఇవే కెమెరాస్. Vivo V60లో కూడా Vivo T4 Ultraలో ఏ కెమెరాస్ ఉన్నాయో అవే కెమెరాస్ ఉంటాయి. దానితో మీకు డిస్ప్లే కాంప్రమైజ్ అవుద్ది, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేకి వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ కాంప్రమైజ్ అవుద్ది, 7 Gen 4 ప్రాసెసర్కి వస్తుంది. సో చాలా కాంప్రమైజ్ ఉన్నాయి ఆ ఫోన్లో. సో 37,000 రూపాయలు పెట్టదగ్గ ఫోన్ అయితే కాదు అది. మీకు ఇంకా తక్కువ ప్రైస్లోనే ఆ లెవెల్ కెమెరాస్ వస్తున్నప్పుడు అంత పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. Vivo V60 కూడా తీసుకోవచ్చు, కానీ దానికన్నా T4 Ultra నాకు బెటర్ అనిపించింది. అందువల్ల నేను Vivo V60ని స్కిప్ చేశాను. సో కెమెరాస్ మెయిన్ ప్రియారిటీ అనుకుంటే Vivo T4 Ultra తీసుకోవచ్చు. లేదు బ్రో నాకు అట్లేం కాదు, ఓవరాల్ ఒక మంచి ఫోన్ చెప్పు అంటే Samsung S24 FE వస్తుంది. 33,000 రూపీస్కి వస్తుంది. సో Samsung S24 FE కూడా మంచి ఫోన్, పర్ఫార్మెన్స్, కెమెరాస్, డిస్ప్లే అన్ని బాగుంటాయి. కాకపోతే దీనిలో కూడా బ్యాటరీ కొంచెం తక్కువ వస్తుంది, అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ Pixel 9a కూడా వస్తుంది, 33,000 రూపాయలకి వస్తుంది. సో మీరు పిక్సెల్ ఫ్యాన్స్, పిక్సెల్ నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటేనే ఈ ఫోన్ తీసుకోవచ్చు. లేదు 40,000 రూపాయల దాకా రాగలను అనుకుంటే అక్కడ మీకు Samsung S24 వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 40,000 రూపీస్కి వస్తుంది. సో 40,000 రూపీస్కి ఒక కాంపాక్ట్ ఫోను, అన్ని బాగుండాలి, ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉండాలి అనుకుంటే
సామ్సంగ్ S24 తీసుకోవచ్చు. లేదు నాకు కాంపాక్ట్ ఫోన్స్ నచ్చవు, నాకు నార్మల్ ఫోనే కావాలి, కాంపాక్ట్ ఫోన్స్లో బ్యాటరీ రాదు, నాకు నార్మల్ ఫోనే కావాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకుంటే కార్ట్ ఆఫర్స్ కలుపుకొని నథింగ్ ఫోన్ 3 వస్తుంది. దీని మీద చాలా హేట్ ఉంది యాక్చువల్గా, కాకపోతే మంచి ఫోన్ ఇది. 40,000 రూపీస్కి ఈ ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోనే. దీనిలో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, కెమెరాస్ దీనిలో చాలా బాగున్నాయి, అండ్ డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, UI అండ్ ఫోన్ చూడడానికి యూనిక్గా ఉంటుంది. సో మీకు డిజైన్ నచ్చకపోతే మాత్రం ఇంక వదిలేసేయండి, కానీ మీకు డిజైన్ ఓకే, నేను కాంప్రమైజ్ అవుతాను, నాకు నచ్చింది, నాకు పర్లేదు అనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 3 కూడా 40,000 రూపీస్కి మంచి ఫోన్ తీసుకోవచ్చు. సో ఇవి ఈ సేల్లో నాకు కొంచెం బెటర్గా అనిపించిన ఫోన్స్. అండ్ ఐఫోన్స్లో iPhone 16 57,000 రూపీస్కి వస్తుంది. సేమ్ అదే ప్రైస్కి iPhone 16e వస్తుంది. అసలు తీసుకోవద్దు, 16e అసలు స్కిప్ చేసేయండి. iPhone 16 మీకు మంచి ఫోనే, కాకపోతే 128GB కాకుండా 256GB తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యూచర్లో 128GB చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అండ్ iPhone 17 75,000 రూపీస్కి వస్తుంది. సో iPhone 17 కూడా తీసుకోవచ్చు. సో ఇవి ఈ సేల్లో నాకు మంచిగా అనిపించిన ఫోన్స్. అయితే వీటికన్నా 5 రెట్లు స్కిప్ చేయాల్సిన ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఏ ఫోన్ స్కిప్ చేయాలనేది బ్రాండ్ వైజ్ చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్లీ మోటో నుంచి స్కిప్ చేయాల్సిన ఫోన్స్ Moto G35, Moto G57 పవర్, Moto G67 పవర్, Moto G95 ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. అండ్ Moto Edge 50 సిరీస్లో ఏదైనా ఫోన్స్ కనిపిస్తే అయితే స్కిప్ చేసేయండి. 50 ఫ్యూజన్ కానీ ఏం కనిపించినా కూడా స్కిప్ చేసేయండి. అండ్ Moto H60 స్టైలస్ కూడా నాకు అంత సూపర్ కనిపిల్ల, అది కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ వివో నుంచి Vivo T4X 14,250 రూపాయలకి అమ్ముతున్నారు. సేమ్ ఇదే ఫోన్ ని iQ ZNX గా అమెజాన్ లో అమ్ముతారు. సేమ్ ఇదే ఫోన్, రెండు సేమ్ ఫోన్సే. అక్కడ అమెజాన్ లో ఇంకా తక్కువకి వస్తుంది, 14,000 రూపీస్కి వస్తుంది. సో మీకు ఎక్కడ తక్కువకి వస్తే అక్కడ తీసుకోండి. Vivo T4X కూడా మంచి ఫోనే, కాకపోతే iQ ZNX ఇంకా తక్కువకి వస్తుంది. సో అందువల్ల సజెస్ట్ చేయట్లేదు. అండ్ Vivo V60 నేను చెప్పాను రీజన్, దానికన్నా Vivo T4 Ultraలో మీకు పర్ఫార్మెన్స్ కానీ డిస్ప్లే కానీ అన్ని బాగున్నాయి, కెమెరాస్ ఈక్వల్గా వస్తాయి. సో ఇంకా తక్కువకి వస్తుంది కాబట్టి Vivo V60ని స్కిప్ చేస్తున్నాను. అండ్ Vivo V60e కూడా స్కిప్ చేసేయండి. అండ్ పోకో నుంచి కూడా చాలా ఫోన్స్ ఉన్నాయి. పోకో C71 ఎయిర్టెల్, పోకో M7 ఎయిర్టెల్, ఈ రెండు ఎయిర్టెల్ సిమ్కి మాత్రమే పనిచేస్తాయి. అండ్ పోకో X7 Pro ఇది గేమింగ్ ఫోనే, కాకపోతే దీనిలో ఆప్టిమైజేషన్ బాగాలేదు, ఈ ఫోన్ స్కిప్ చేసేయండి. అండ్ పోకో C71, పోకో C85, పోకో M7, M7 Plus కన్నా M7 Pro బెటర్ ఆప్షన్. సో M7 Plus కూడా స్కిప్ చేసేయండి. అండ్ పోకో M8 ఇది కొత్త ఫోను, ఇది నేను ఆర్డర్ పెట్టాను. ఇది వన్స్ నేను యూజ్ చేసిన తర్వాత చెప్పగలను కాబట్టి దీని గురించి కామెంట్ చేయట్లేదు. వన్స్ ఈ ఫోన్ మన దగ్గరకు వచ్చాక ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా 2 days ముందే రావాలి, అదేదో ఎర్రర్ వచ్చి ఆగిపోతుంది, డెలివరీ అవ్వట్లా. అది ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కావట్లా. సో నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను. నాకు వన్స్ డెలివరీ అవగానే వెరీ సూన్ ఈ పోకో M8 వీడియో మన ఛానల్లో వస్తుంది. అండ్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ F36, F07, సామ్సంగ్ A56, A17, A36 ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. అండ్ సామ్సంగ్ S25 ఇది కూడా 75,000 రూపాయలకి వస్తుంది. సో అంత ప్రైస్ పెట్టాల్సిన పని లేదు, స్కిప్ చేసేయండి. అండ్ ఒప్పో నుంచి ఒప్పో K13X, ఒప్పో K13 టర్బో ప్రో ఇవన్నీ స్కిప్ చేసేయండి, అంత వర్త్ కాదు. అండ్ Reno 15 సిరీస్ మొత్తం, అసలు Reno 15 సిరీస్ మొత్తాన్ని స్కిప్ చేసేయండి. అసలు ప్రైస్కి ఫీచర్స్కి సంబంధమే ఉండదు, అసలు స్కిప్ చేసేయండి. అండ్ ఒప్పో F29 సిరీస్ ఉంటాయి, F29 Pro ఇవి కూడా స్కిప్ చేసేయండి. అండ్ రియల్మీ నుంచి చూసుకుంటే రియల్మీ 16 Pro, 16 Pro Plus స్కిప్ చేసేయండి. అండ్ P4 సిరీస్లో P4X స్కిప్ చేసేయచ్చు. అండ్ P4 Pro దీనికన్నా Vivo T4 Pro మంచి ఆప్షన్, దానికి వెళ్ళిపోవచ్చు. అండ్ రియల్మీ P4 దీనికన్నా ఒప్పో K13 మంచి ఆప్షన్, దానికి వెళ్ళిపోవచ్చు. అండ్ P3 Lite ఇవన్నీ స్కిప్ చేసేయచ్చు. అండ్ నథింగ్ 2A సిరీస్, 2A కానీ 2A Plus కానీ ఇది స్కిప్ చేసేయండి. అండ్ CMA Phone 2 Pro వస్తుంది, అది కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ రెడ్మీ నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో ఏ ఫోన్ కనిపించినా మొత్తం స్కిప్ చేసేయండి. అసలు రెడ్మీ నుంచి ఇప్పుడు ఏవి కూడా పనికొచ్చే ఫోన్స్ రాట్లా, రెడ్మీ మొత్తం స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇన్ఫినిక్స్ నుంచి కూడా ఒక 4 ఫోన్స్ ఉన్నాయి, ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇవి లాంచ్ అయినప్పుడు చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి, ఇప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. సో ఇన్ఫినిక్స్ నుంచి కూడా ఈ ఫోన్స్ అన్ని స్కిప్ చేసేయండి. సో ఈ ఫోన్స్ అన్ని కూడా స్కిప్ చేసేయండి. సో ఇందా చెప్పిన ఫోన్స్ లో ఒక ఫోన్ తీసుకొని ట్రై చేయండి. అండ్ మీకు ఈ లిస్ట్ లో ఏదైనా ఫోన్ మిస్ అయింది, బ్రో ఈ ఫోన్ తీసుకోవచ్చా, మంచిదా కాదా అని అడగాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇది ఇవాళ వీడియో అయితే. సో ఇప్పుడు నేను చెప్పిన ఫోన్ రివ్యూస్ అన్ని మోస్ట్లీ మన ఛానల్లో ఉంటాయి. సో వన్స్ ఫోన్ డిసైడ్ అయిన తర్వాత ఒకసారి రివ్యూ చూడండి, వాటిలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్స్ అన్ని మీకు ఓకే అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అండ్ ఫోన్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి, ఎంత కొంత మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై.